డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించారు. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్లను అమలు చేసి ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చలో సెక్రటేరియట్ చేపట్టారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సచివాలయంలోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని బీఆర్కే భవన్ వద్ద అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు ముందస్తు చర్యగా నిరసనకారులను అరెస్టు చేసి వాహనాల్లో తరలించారు పోలీసులు. నిరుద్యోగ యువతకు 4,000 ఇవ్వాలని డివైఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించారు. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ను అమలు చేసి ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చలో సెక్రటేరియట్ చేపట్టారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సచివాలయంలోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని బీఆర్కే భవన్ వద్ద అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ముందస్తు చర్యగా నిరసనకారులను అరెస్టు చేసి వాహనాల్లో తరలించారు పోలీసులు. నిరుద్యోగ యువతకు 4,000 ఇవ్వాలని డివైఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. నిరుద్యోగి